కోట్లాది మంది భక్తుల కోలాహలం. అందరూ ఒకే చోట కలిసే మహా అద్భుత కార్యక్రమం. పుణ్య నదీ జలాలు, పారవస్యం చెందే భక్త జనాలు, పవిత్ర నదుల తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు. వెరసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమది. అణువణువునా ప్రసరించే భక్తిభావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళకి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు, 13 అఖాడాలకు చెందిన సాధువులు, సన్యాసులు తరలి వస్తున్నారు. హరహర మహాదేవ్ శంభో శివ శంభో అంటూ నినాదాలతో వారంతా ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు క్యూ కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవ్వరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్లాది మంది భక్తులొస్తారు. ఎవరి ఆజ్ఞ ఆదేశాలు లేకుండానే భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమ తీరం. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావంలో మునిగే మహాకుంభమేళ. భూమండలంపై అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుకిది. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళ అంతరిక్షం నుంచి సైతం కనిపించే అరుదైన వేదిక. ప్రపంచంలోనే అతిపెద్ద హిందువుల పండుగగా మహాకుంభమేళా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల్నించి లెక్కలేనంతమంది ఇందులో పాలు పంచుకుంటారు. 12 ఏళ్లకోసారి భక్తజనకోటిని పలకరిస్తుంది. సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 45 రోజుల పాటు భక్తజన పారవస్యంతో ఈ ప్రాంతమంతా కళకళ్లాడనుంది. భారతీయులకు నదులంటే జలప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలను నిరూపిస్తూ 12 ఏళ్లకోసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా, యమునితో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణీ సంగమంలో సాగే ఈ మహాకుంభమేళ భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈ నెల 13న ప్రారంభమై దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ బృహత్తర క్రతువే ఈ మహాకుంభమేళ. అయితే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు దేశంలో ఉన్న మొత్తం 13 అఖాడాల నుంచి సాధువులు, సాధ్వులు, నాగసాధువులు, కల్పవాసీలు వివిధ ప్రాంతాల్నించి భారీ ఎత్తున ప్రయాగ్రాజుకు తరలివస్తున్నారు. వీరంతా మలక, సబ్జిమండి, మోతీమహల్ చౌరహా, చమేలీభాయ్ ధర్మశాల, జన్ సెంగన్, చౌక్ ఘంటాఘర్, బహదూర్గంజ్, ఖైద్గంజ్ మీదుగా సాగి మహాకుంభమేళా స్థలికి చేరుకుంటారు. అఖాడాల నుంచి సాధువుల రాకతో ప్రయాగ్రాజ్ సరికొత్త ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఒక్కో అఖాడా నుంచి వేల మంది సాధువులు తరలివస్తున్నారు. వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫుల్ హై సెక్యూరిటీ మధ్య జయ జయధ్వానాలతో ఘనస్వాగతం పలికారు. గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, గుర్రపు బగ్గీలపై మరికొందరు, గానా భజనాలతో మరికొందరు సాధువులు ప్రయాగ్రాజుకు తరలివస్తున్నారు. ఎనిమిదవ శతాబ్దపు హిందూ తత్వవేత్త ఆది శంకరాచార్య ఆశ్రమ వ్యవస్థను 13 అఖాడాలు స్థాపించారు. అప్పటినుంచే కుంభమేళాల వైభవం, వాటి ప్రాముఖ్యం పెరిగింది. దేశంలో మొత్తం 13 అఖాడాలున్నాయి. వీటిలో కూడా రకరకాలుగా అఖాడాలుంటాయి. మొత్తం 13లో 7 అఖాడాలు శివతత్వానికి సంబంధించినవే, 3 విశ్వతత్వానికి సంబంధించినవి కాగా మరో 3 గురునానక్ సిక్కులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రయాగ్రాజ్కు తరలివచ్చే అఖాడాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హై సెక్యూరిటీ కల్పిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వీరికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. కుంభమేళా ప్రారంభమయ్యాక ఒక్కో అఖాడా దగ్గర దాదాపు 10 నిమిషాల సేపు కూర్చుని వారితో సీఎం యోగి మాట్లాడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఖాడాలతోటే మహాకుంభమేళాకు పరిపూర్ణత వస్తుంది. వారితోటే కుంభమేళా పరిడవిల్లుతుందని చెప్పొచ్చు. వారి రాకతో కుంభమేళా దేదీప్యమానంగా వెలుగుతుంది. और हमारे ये जो जूना अखाड़ा है ये सन्यास परंपराओं की है, और सन्यास के बाद कोई दीक्षा नहीं होती है, कोई साधु सन्यासी नहीं, सन्यास के बाद और कोई साधु नहीं होता, अंतिम दीक्षा सन्यास की होती है। तो ये जो है रुद्राक्ष वाले बाबा सन्यास दीक्षा लिया है। मैं इनके सन्यास दीक्षा का गुरु हूँ, और इनके सारे कर्म हमारे जगत गुरु शंकराचार्य जी से होते हैं, और इनको नागा दीक्षा दिया जाता है। और ये
संन्यास दीक्षा जो है शिव परिवार है, शिव का गण है और शिव परिवार जैसे रहते हैं। शिव जी जैसे संन्यास परंपरा में शिव जी है, तो शिव जी जैसे कि रुद्राक्ष पहनते हैं, चंद्रमा पहनते हैं, त्रिशूल धारण करते हैं, नाग पहनते हैं, भस्मी लगाते हैं, बागंबरी पहनते हैं, वैसे ही हम सन्यासी उसे धारण करते हैं। क्योंकि हमारे जो मंत्रित और जगत गुरु शंकराचार्य से जब हमारी नागा दीक्षा होती है, तब हम स्वयं शिव के जैसे हो जाते हैं, स्वयं शिव समान हो जाते हैं। इसलिए हमें शिव की सारे श्रृंगार करने में कोई संकोच नहीं होता, शिव स्वरूप होते हैं। మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. దీనినే షాహీ స్నాన్ అని కూడా పిలుస్తారు. కోట్లాది మంది భక్తులు, సాధువులు గంగా, యమున, సరస్వతీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా, తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఒక్కో అఖాడాకు షాహీ స్నానం చేసేందుకు ఒక్కో పవిత్రమైన రోజు కేటాయిస్తారు. అలా మొత్తం 13 అఖాడాలకు చెందిన సాధువులు వారి వారికి కేటాయించిన పవిత్ర రోజుల్లో మాత్రమే వచ్చి పుణ్యనదుల్లో పవిత్ర స్నానం చేసి వెళ్లిపోవాలి. 2025 మహాకుంభమేళాలో పుణ్యనదీ స్నానాలంటే షాహీ స్నానాలను ఆచరించేందుకు కొన్ని ముఖ్య తేదీలు ప్రకటించారు. జనవరి 13 పుష్య పౌర్ణమి రోజున మొదటి పుణ్యనదీ స్నానం ఆచరిస్తారు. జనవరి 14 మకర సంక్రాంతి రోజున రెండో షాహీ స్నాన్ చేస్తారు. ఇక మూడో షాహీ స్నాన్ జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. 4గో షాహీ స్నాన్ ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఇక 5వ షాహీ స్నాన్ ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన 6రో షాహీ స్నాన్ మహాకుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహిస్తారు. నూట 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు దాదాపుగా 45 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్రంతో కలిసి యూపీ సర్కార్ ఘన ఏర్పాట్లు చేస్తోంది. మహాకుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ను ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతోంది. త్రివేణి సంగమానికి 2 వైపులా 4000 హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా 1.5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తోంది. 1250 కిలోమీటర్ల పైప్ లైన్లతో 50,000 నీటి కనెక్షన్లు ఇస్తోంది. 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసింది. 400 కిలోమీటర్ల మేర తాత్కాలిక రోడ్లు నిర్మిస్తోంది. 30 బళ్లకట్టు వంతెన నిర్మాణం చేపట్టింది. 1800 హెక్టార్స్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తోంది. 201 రోడ్లు విస్తరిస్తోంది. 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లు నిర్మిస్తోంది. 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని నియమిస్తోంది. మహాకుంభమేళాలో భక్తుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పటిష్ట నిఘా కోసం డ్రోన్లు వాడనుంది. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం తొలిసారిగా డోమ్ సిటీని ఏర్పాటు చేస్తుంది. అరేల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ డోమ్ సిటీని 51 కోట్లతో చేపట్టారు. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్గా ఉండేలా వీటిని పాలీకార్బొనేట్ షీట్లతో నిర్మిస్తున్నారు. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలు నిర్మిస్తున్నారు. ఇక మహాకుంభమేళాలో ఒక్కో డోమ్ కాటేజీ రేటు 1,10,000గా నిర్ణయించారు. మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వే శాఖ 3,000 ప్రత్యేక రైళ్లతో పాటుగా మొత్తం 13,000 రైళ్లు నడుపుతోంది. సుమారుగా 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇవి నిరంతరం ఆ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. 9 కీలక రైల్వే స్టేషన్లో 560 టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘన ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతతో పాటుగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది.